పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అంతర్జాతీయ సమాజాన్ని విస్తుపోయేలా చేస్తోంది. శక్తిమంతమైన అమెరికా సైన్యాలతో పోరాటం అంత ఆషామాషీ కాదు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఇరాన్ నేరుగా అమెరికాపై కాకుండా దాని మిత్రదేశాలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికా స్థావరాలతో పాటు వారి ఆర్థిక మూలాలపై దాడులు చేస్తోంది. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిని కూడా మూసివేసింది. దీంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఇక ఇప్పుడు సూయేజ్ కెనాల్కు వెళ్లే మార్గంలోని మరో జలసంధిని మూసివేస్తామని యమన్లోని హోతీలు హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తే తాము బాబ్-అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి దాన్ని మూసేస్తే తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికీ సాధ్యం కాదని హోతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ ఉపమంత్రి హుసేన్ హెచ్చరించారు. ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యలను ట్రంప్ వెంటనే ఆపివేయాలని హోతీలు తేల్చి చెప్పారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కి మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు సూచించారు. అదే అందరికీ శ్రేయస్కరమని హోతీలు స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్తో చేసుకున్న ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు అవమానకరమని హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం అభివర్ణించారు. ఏకపక్ష కాల్పుల విరమణకు తమ బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2024లో కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్ను నమ్మితే కాల్పుల విరమణ అమల్లో ఉన్న సమయంలోనే పౌరులపై పెద్ద ఎత్తున దాడి చేసిందని గుర్తు చేశారు. కాగా మాండెబ్ జలసంధి యమన్, జిబౌటి మధ్య ఉంది. ఇది ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయేజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఈ జలసంధి కీలక మార్గం. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఏడెన్కు మధ్య ద్వారంలా మాండెబ్ జలసంధి ఉంది. దీని వెడల్పు దాదాపు 30 కిలోమీటర్లు మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకలకు ఇది చాలా కీలక మార్గం. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని ద్వారానే పయనిస్తోంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్ఎన్జీ, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఏటా 93.95 లక్షల కోట్ల రూపాయల విలువైన సరుకులు ఈ జలసంధి గుండా రవాణా అవుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ జలసంధిని మూసేస్తే ప్రపంచం పూర్తిగా చమురు సంక్షోభంలోకి వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. హోతీలు మాండెబ్ జలసంధిని మూసివేసే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక భారత్ తన చమురు, గ్యాస్ దిగుమతుల్లో 40 నుంచి 50% హోర్ముజ్ జలసంధి నుంచే జరుగుతున్నందున బాబ్-అల్ మాండెబ్ ప్రభావం నేరుగా పడకపోవచ్చు. కానీ పరోక్ష ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.